వార్త చూస్తే తిరుపకొండ్రం కొండపై కార్తికేయ దీపం వెలిగించడంలో వివాదం నెలకొంది. మద్రాస్ హైకోర్టు అనుమతించినప్పటికీ, మద్రాస్ హైకోర్టు పెర్మిషన్ ఇచ్చినప్పటికీ అధికారులు దీపస్తంభంపై దీపం వెలిగించకుండా అడ్డుకున్నారు. అధికారులు సామాన్యులు కాదు, లేకపోతే రౌడీ షీటర్లో లోకల్గా ఉండే స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు కాదు, అధికారులు. దీంతో భక్తులు నిరసనలు చేశారు. హైకోర్టు ప్రభుత్వ అధికారులను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళ పైగా దీన్ని ఎంత ధైర్యంగా అడ్డుకోవడానికి కారణం ఏంటి, నాకు తమిళనాడు చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా నా ముందు హాజరు కావాలని హైకోర్టు తీర్పిచ్చిందట. ఇది న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నీ తీర్పిచ్చినా కూడా మీరు అమలు చేయలేదంటే న్యాయస్థానాన్ని ధిక్కరించినట్టా కాదా? ఒకసారి ఆ వార్త చూద్దాం. కోర్టు ఆదేశం. తిరుపకొండ్రం కొండపై ఉన్న దీపతూన్ అనే రాతి దీపస్తంభంపై కార్తీకేయ దీపం, అంటే కార్తీకేయ దీపం అంటారు తమిళనాడులో. దీపతూన్ అదే దీపం యొక్క స్టాండ్ అనే రాతితో ఉన్న స్టాండ్. అది స్తంభంపై కార్తీకేయ దీపం వెలిగించాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్ ఆదేశించారు. ఇది ఆలయ భూమి కిందకే వస్తుందని, దర్గా పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. చూసారా, మెల్లగా ఏదో కట్టుకుంటాం, అక్కడ అయ్యో మనం రక్ష కట్టించుకుంటాం, అయ్యో ఎవరో ఉన్నాడు పోన్లే వాడే దిష్టి తీస్తాడు అని మెల్లిగా ఛాన్స్ ఇస్తే వాడు చిన్న పాగా వేసి ఆడు పోయిన తర్వాత ఆడి పేరు మీద ఒక దర్గా వేసి మెల్లగా ఇది మాది 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 అని అప్రూవ్ చేస్తున్నారు. సో అదే ఇక్కడ జరిగింది.